ఇలా మెదక్ ఉమ్మడి జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం రాష్ట్రంలో ఏ రకంగా అయితే పిహెచ్ సమావేశాలు జరుగుతాయో అదే రకంగా జిల్లా స్థాయిలో జరగాలని గవర్నర్లు ఖర్గే గారు రాహుల్ గాంధీ సూచన మేరకు ఇలా ప్రతి ఉమ్మడి జిల్లాలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 3 ఉమ్మడి జిల్లాలకి మీనాక్షి నటరాజన్ గారు పోయారు, 3 ఉమ్మడి జిల్లాలకి సచిన్ సావంత్ గారు పోయారు, 3 ఉమ్మడి జిల్లాలకి నేను వచ్చాను. ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు, కేంద్ర ప్రభుత్వం గతంలో సిబిఐ ఈడీని ఏ రకంగా అయితే జేబు సంస్థలుగా వాడుకుందో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను కూడా జేబులో వేసుకొని అర్హత కలిగిన పేదవాడి ఓటు దొంగలించే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ సీట్ను కూడా దొంగలించిన విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిన రూల్స్ కండిషన్స్ చూస్తే ఇది కేవలం పేదవాడి ఓటు కాలరాజేసే విధంగా ఉంది. 2002 పత్రాలు తేవాలంటా ఉన్నారు. ఈ దేశంలో పుట్టి ఈ రాష్ట్రంలో పుట్టి గతంలో 4 సార్లు ఓట్లేసి ఇవాళ మళ్ళీ ఓటు అడుగుతే నీకు లేదంటా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? 2002 పత్రాలు పేదవాడు ఏడికెళ్ళి తేగలుగుతాడు. సో ఈ ప్రక్రియ వల్ల పేదవాడు ఓటు నష్టమయ్యే విధంగా అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఐఆర్లో అప్రమత్తంగా ఉండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త డిజిటలైజ్ అయిన ఓట్లు, డిజిటలైజ్ కాని ఓట్లు, నోటీసులు వచ్చినవి నోటీసు రాకుండా పోయి క్లెయిమ్ చేసే విధంగా ఓట్లను జత చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా చేయాలని చెప్పడానికి ఇవాళ ఈ రాజకీయ కమిటీలో ప్రధాన అంశంగా తీసుకున్నాము. 2వ అంశం, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా నామినేషన్ అయ్యే పదవులలో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకి అవకాశాలు ఇవ్వాలని ఇప్పుడు జరగబోయే సొసైటీ నియామకాల్లో గతంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, వివిధ అనుబంధ సంస్థలు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, రైతు కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ కార్యకర్తలకి అవకాశం ఇచ్చే విధంగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. ఎలిజిబిలిటీ ఉంటే మొట్టమొదటి అవకాశం మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి వస్తుంది, ఆ తర్వాత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ తర్వాత అనుబంధ సంఘాల అధ్యక్షులకి. మా ధ్యేయం వల్ల 2023కు ముందు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి కష్టపడే ప్రతి కార్యకర్తకి ఏదో రకంగా గౌరవం దక్కాలని ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా ఇవాళ నేను దామన్న గారు సీనియర్ నాయకులంతా ఇక్కడికి వచ్చినాము. వారికి దశ దిశ నిర్దేశం చేసినాము. ఆ రకంగా ప్రతి సీనియర్ కార్యకర్తని గౌరవించుకుంటాము. ఇంకా రాజకీయాల్లో ఈ జిల్లాలో ఉంటే హరీష్ రావు గారు, ఈ జిల్లాలో ఉంటే రఘునందన్ రావు గారు, వారేదో గతంలో గొప్పగా చేసినట్టు రకరకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు తెలుసుకోవాల్సింది, గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి విధ్వంసకర పాలన, పోలీసు రాజ్యము, భూదోపిడి, విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీ ప్రజలు మర్చిపోలేదు. మల్లన్న సాగర్ విషయంలో మీరు తొక్కించినటువంటి వైనం, అర్ధరాత్రులు ఈడ్చికెళ్ళి అరెస్ట్ చేసినటువంటి వైనం, ఏళ్ల తరబడి కేసులు నడిచినటువంటి వైనవాన్ని మర్చిపోలేదు. మీరు విధ్వంసకర పాలన జరిపినారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు పారదోలినారు. ఇలా మా ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన సంక్షేమం ఇస్తూ ఉంది, ప్రజలకు రావాల్సిన అభివృద్ధి తీసుకొస్తూ ఉంది. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు పేదవాడి కళని సాకారం చేసే కార్యక్రమం, ఉచితంగా బస్సు మహిళలకు ప్రయాణం, రకరకాల సంక్షేమం ఇవాళ ఏ దేశంలో ఈ రాష్ట్రంలో ఇవ్వనటువంటి సంక్షేమం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది, అభివృద్ధి తీసుకొస్తూ ఉంది, విద్యా వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. కింది స్థాయి ప్రజలు ఉచితంగా వస్తున్నటువంటి విద్యుత్తో సంతోషంగా ఉన్నారు. మాకు కావాల్సిందల్లా కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో మాకు 100 సీట్లు రావడం ఎవరు ఆపలేరు. ఆ దశగా ప్రయత్నం ఉంటుంది. రఘునందన్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ రావు గారు చెప్తా ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చారు రాష్ట్రానికి? 12 ఏళ్ల మోడీ పాలనలో ఏ సామాన్యుడికి న్యాయం జరిగింది? ఏ పేదవాడికి ఉద్యోగం వచ్చింది? ఏ పేదవాడి బ్యాంకులో ఖాతాలో డబ్బులు జమైనయి? నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పోసుకుంటే సామాన్యుడు నడ్డి విరుగుతూ ఉంది. వీటన్నిటికి జవాబు లేదు. మతము, కులము, దేవుడు ఇవి కాదు. ఇలా ప్రజలు అడుగుతుంది, మా ఇంటికి ఏ ఉద్యోగం వచ్చింది,
మా ఇంటికి ఏ రకమైన సహకారం అందింది అవి అడుగుతూ ఉన్నారు. అందుకే మోడీ పాలన మీద విరక్తి చెందినట్టు యువతరం విద్యార్థి లోకం ఢిల్లీలో గుణపాఠం చెప్పారు. ఇదే వచ్చే ఎన్నికలు జరగబోతూ ఉంది. జన్జీ ఉద్యమం, రాహుల్ గాంధీ సహకారం మనం చూసాం. మోడీ భ్రమలు తొలగిపోయినాయి. మోడీ వల్ల ఈ దేశానికి ఏమీ లాభం రాదు, నష్టం తప్ప అనేది ఇలా ప్రజలకు అర్థమైంది కాబట్టే తిరగబడుతున్నటువంటి పరిస్థితి. వచ్చే రోజుల్లో మోడీ ఇంటికి పోక తప్పదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవక తప్పదు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్టు ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఎవరికి కూడా 100% న్యాయం చేయలేం. కొంత 10 మందిలో 8 మందికి లాభం జరిగి ఇద్దరికి జరగకుండా నిరుత్సాహిస్తూ ఉంటుంది. అది కూడా సమానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను వాస్తవాలు మాట్లాడతాను. కార్యకర్తలు కొంత బాధగా ఉన్నారు. ఆ కార్యకర్తల బాధ తీర్చడానికి మేము వచ్చాము. ఇక్కడ వచ్చే నామినేషన్లను కూడా కార్యకర్తలకే ఇస్తాము. వారికి సముచిత గౌరవం ఇచ్చి ఆదుకుంటాం.